శివుడి జటాజూటాల నుంచి జన్మించిన 7 అక్కదేవతలు ఉన్న దేవాలయంగా, ఒక్కగానొక అన్నయ్యతో కొలువైన క్షేత్రంగా, దెయ్యం భూతం గాలి పట్టిందన్న భ్రమలో ఉండే వందలాది భక్తులకు దిశానిర్దేశం చేస్తున్న దేవాలయంగా, అక్కదేవతలకు పుట్టినిల్లులా, అక్కదేవతల శరీరంలోకి ఆవహిస్తారని కల్పించే నమ్మకంలా, మహాశివరాత్రి రోజున 3 లక్షల మంది భక్తులను రప్పించగల సత్తా ఉన్న దేవాలయంలా, ఒకే దేవాలయంలో మహాశివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, అక్కదేవతలు, పులి బండన్న, కాశీనారాయణ స్వామి ఉన్న దేవాలయంలా 101 కోనేర్లు ఉన్న మహాదేవాలయంగా ఉన్న పొలతలను ఇవాళ వీక్షిద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హరి. నా ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం తెలుసుకోబోయేది పొలతల పుణ్యక్షేత్రం గురించి. పొలతల స్థల పురాణం ఏమిటంటే, లోక కళ్యాణం కోసం శివపార్వతులు సంచరిస్తుండగా ఈ పొలతల ప్రాంతంలో శివుడు కాలు మోపాడు. ఎక్కడైతే ఇప్పుడు మన శివుని దేవాలయం చూస్తున్నామో అక్కడ కాలు మోపిన తీటుకి భూమి కుచించుకుపోయి గంధశిలలు బయటకు వచ్చాయి. ఆ గంధశిలలు పులి తలను పోలి ఉన్నాయి. దానివల్ల ఈ ప్రాంతానికి పులితల అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది పొలతలగా మార్పు చెందింది. శివుని గుడి ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. దాన్ని కూడా వెళ్ళి దర్శించుకుంటున్నాము. పొలతలకు దగ్గరలో ఉన్నటువంటి మబ్బుకొన అనే ప్రాంతంలో ఒక గవిలో పుణ్యపురుషుడైనటువంటి బ్రహ్మ తపోదీక్షలో ఉండేటివాడు. అక్కడే అక్కదేవతలు కూడా ఉండేవారు. అక్కదేవతల భాషణల వల్ల దీక్షలో ఉన్న బ్రహ్మకు ఇబ్బందిగా ఉండేది. ఆ విషయాన్ని అక్కదేవతలకు తెలిపి బయట ఉన్న కోనేరులను జీవనాధారంగా చేసుకొని బతకమనగా అక్కదేవతలు గవి నుంచి బయటకు వచ్చారు. ఈ కోనేరు దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు ఒక సుడిగుండం ఉవ్వెత్తున ఎగిసి అక్కదేవతలను భయపడించగా అక్కదేవతలు పరుగులంకించుకొని శివుని గుడిలోకి వెళ్ళి ప్రార్థించారు. అప్పుడే మహాశివుడు ప్రత్యక్షమై వచ్చే దుష్టశక్తిని నిలువరించి దాన్ని పులి బండన్నగా మంచి శక్తిగా మారుస్తాడు. అలాగే 7 అక్కదేవతలను ఇక్కడ నెలకొల్పి వచ్చే భక్తాదుల కోరికలను, మనోకాంక్షలను తీర్చాలని వరం ప్రసాదిస్తాడు. అలానే బండన్నను ఇక్కడే నెలకొల్పి అక్కదేవతలను దర్శించిన తరువాతే బండన్నను భక్తులు దర్శిస్తారని వరాన్ని ప్రసాదిస్తాడు. మనం పొలతల మహాక్షేత్రంలో గమనిస్తే కోనేరులు, బావులు, చేతబావులు ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిలోనూ మనం స్నానం చేయగలిగితే మన పాపాలన్నీ పోయి మనకు మంచి జరుగుతుందని ఒక మంచి నమ్మకం ఉంది ఇక్కడ. ఇదే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న పవర్ఫుల్ బండన్న స్వామి వారి దేవాలయం.
ఇక్కడ పొలతలలో ఉన్న అన్ని దేవాలయాలు తిరిగిన తరువాత చివరగా ఈ దేవాలయంలోకి వచ్చి ఇక్కడ బలి లాంటివి ఏమన్నా జరపాలంటే అవి చూసుకొని ఇక్కడి నుంచి ఇంకా వెనుదిరుగుతారు. ఈ గుడి చూసిన తర్వాత ఇంకా వేరే ఏ గుడికి వెళ్ళకూడదనేది ఇక్కడ వారు చెప్తారు. ఇక్కడ నేను గమనించిన బాధాకరమైన విషయం ఏమిటంటే ఇక్కడున్న గోవులు మీరు అబ్జర్వ్ చేస్తే అవి మనం తిన్న విస్తరణను కూడా పూర్తిగా తినేసి మింగేస్తున్నాయి. వాటి డైజెస్టివ్ సిస్టమ్ పైన అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. అధికారులు దీని మీద ఏమైనా ప్రికాషన్ తీసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం.